తండ్రి, వాక్యము మీది. ఇక్కడ ఉన్న వారందరూ మీ వారు, ఈ వాక్యం వినిచున్నవారు మీ వారు. ఈ వాక్యాన్ని విరిచి మాకు పంచండి. వినే చెవి గ్రహించి ఆత్మను దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అని యెషయా గ్రంథము 53:2 చెప్తూ ఉన్నది. ప్రియులారా, ఎవరి గురించి ఈ మాటలు చెప్తున్నాడో గత 3 రోజులుగా మనము గత సంచికలో మాట్లాడుకున్నాం. ఈయన మరి తన కుమారుడైన, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ఈ వాక్య లేఖనాలు మరి యెషయా భక్తుడు 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ఈ ప్రవచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఈ ప్రవచనంలో ఆయన ఎలా పెరుగుతాడు, ఎలాగ ఆయన జీవిస్తాడు, ఎలాంటి వానిగా ఆయన ఎదుగుతాడు అనే విషయాలు కూడా స్పష్టంగా ఈ వాక్యములో రాయబడి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న సంగతులను మనం చూస్తే, ప్రియులారా, ఆయన ఎలా ఎదుగుతాడు అంటే లేత మొక్క వలె ఆయన ఎదుగుతాడు. ఈ లేత మొక్క అనేది దేనికి సాదృశ్యంగా ఉందనంటే ఒక బలహీనమైన స్థితిని చూపిస్తుంది. ఒక బలమైన మాను కలిగిన చెట్టుగా అంటే ఆయన చాలా బలమైన దానిగా మనం ఎంచొచ్చును, కానీ ఆయన లేత మొక్క, అప్పుడే ఎదిగిన, భూమిలోంచి ఎదిగిన మొక్క వలె ఆయన ఎదుగుతాడు అనే దానిని గురించి చెప్తా ఉంది. రెండవది, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఎదుట ఎదుగుతాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క అనేది ఎలా ఉన్నది అని అంటే, నేలంతా ఎండిపోయింది, నీరు లేని ప్రదేశము. ఆ ప్రదేశంలో, ఎండిన ప్రదేశంలో మొక్క పెరగడమే అసాధ్యం అన్నమాట. అలాంటి చోట ఒక లేత మొక్క వలె ఆయన ఎదుగుతాడు. ఈ ఎండిన భూమి దేనికి సాదృశ్యం అంటే పాపముతో నిండిపోయిన ఈ లోకానికి సాదృశ్యం. పాపముతో పగిలిపోయిన ఈ లోకానికి సాదృశ్యము. అసలు మెత్తదనము కాని ఒక నేలను సూచిస్తుంది ఈ లోకము. మరి కరుకుగా ఉన్న నేలను చూస్తుంది ఎండిన భూమి. ఇదంతా కూడా ఈ పాపపు లోకాన్ని సూచిస్తుంది. అయితే ఈ పాపపు లోకంలో ఆయన ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడు అని రాయబడుతుంది అని అంటే, ఆయన ఎండిన నేలలో మొలిచిన మొక్క. ఒక లేత మొక్క ఎండిన చోట ఎలాగా బ్రతుకుతాదో అలాంటి జీవితాన్ని ఆయన జీవించబోతున్నాడు. ఈ పాపపు లోకములో ఆయన ఒక పచ్చటి మొక్కగా, ఆయన లేత మొక్కగా బ్రతకబోతున్నాడని బైబిల్ గ్రంథంలో మరి తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి దేవుడు సెలవిస్తున్నాడు ప్రవచనం ద్వారా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికిన కాలమంతా కూడా ఆయన ఎలాగా ఎదిగాడు, ఎలా పెరిగాడు అనే ఆ విషయాలను మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనము లూకా సువార్తను మనం చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనము 40వ వచనాన్ని చదవగలిగితే, లూకా సువార్త తీయండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం ఎలాగా అంటే, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఇది యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జరిగిన సంఘటన. మరియా, యోసేపులు వారికి నిలబడడానికి స్థలము లేని ప్రాంతం వచ్చారు. వారు యెరూషలేముకి మరి జనసంఖ్య రాయించుకోవడానికి వచ్చారు. వారు ఉండడానికి చోట్లేదు. సత్రములో వారి చోట్లేనందున పశువుల శాలలో ఆయనను పరుండబెట్టినట్టుగా కనబడుతున్నారు. ఈయన ఎలాంటి వాడు? ఈయన సర్వోన్నతుడైన, సర్వసృష్టికర్త అయిన దేవుని కుమారుడైన. కానీ ఆయన కోరుకుంటే రాజుల ఇంటిలో బంగారపు ఉయ్యాలలో ఆయన పరుండబెట్టవచ్చు. కానీ ఆయన ఎలాగా ఆయనను ట్రీట్ చేసింది, ఈ లోకంలో ఆయన ఎలా బ్రతికాడు అనేది మనం చూస్తే, ఆయనంట ఒక పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో, ఆ మేత వేసే తొట్టిలో ఆయనను పరుండబెట్టారంట. ఆయన ఎలా ఎదిగాడు? ఆయన లేత మొక్కవలే ఎదిగాడని ప్రవచనం చెప్తున్నాడు యెషయా. అవును, ఆయన ఎదుగుదల ఎలా ఉందో చూడండి. ఆయన సింప్లిసిటీ చూడండి, ఎంత సామాన్యంగా ఉన్నాడు. ప్రియులారా, మనము కొంచెము ఆర్థికంగా మనము బలపడితే మనం అన్ని వసతులు కావాలంటాం.
అన్ని వసతులు కావాలంటాం. మనం ఇంట్లో అన్నీ కోరుకుంటాం. మనం ఏసీ గదులు కోరుకుంటాము, మంచి పరుపులు కోరుకుంటాము, మంచి ఇల్లును కోరుకుంటాము, అన్ని వసతులు కలిగిన ప్రదేశాన్ని కోరుకుంటాం. కానీ ఆయన దేవుని కుమారుడై ఉండి లోకములో ఆయన పుట్టినప్పుడంట ఆయనకి ఉండడానికి స్థలము లేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడంట. ఇది ఏం సూచిస్తుందంటే ఆయన భూమి మీద ఒక బలహీనుడిగా, ఒక లేత మొక్కను సూచిస్తున్నట్టుగా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కను సూచిస్తున్నట్టుగా కనబడతా ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం. ప్రియులు, అంతేకాదు 40వ వచనం కూడా మనం చదువుదాం. 40వ వచనంలో ఏమని రాయబడిందో కూడా మనం చదువుదాం. చూడండి, 40వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం కూడా మనం చదువుదాం. యేసు ప్రభుని గురించి రాయబడతా ఉంది. ఏమనంటే 39వ వచనం, 40వ వచనం. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. దేవుని నామానికి స్తోత్రం. ఆ బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలమును పొందుచు ఉండెను. ఆ బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు ఉండెను. దేవుని దయ అతని మీద ఉండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇదే వచనాలు మనము సమూయేలు జీవితంలో కూడా చూడగలం. సమూయేలు కూడా అంట దేవుని దయలో, మనుషుల దయలో అతడు ఎదిగి వర్ధిల్లుతూ ఉన్నాడని కూడా రాయబడుతూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ మరియా యోసేపులు ఈయనని యెరూషలేము తీసుకొచ్చి ధర్మశాస్త్రము చెప్పున అన్ని కూడా నెరవేర్చడానికి ఆయనను యెరూషలేమును తీసుకొచ్చారని రాయబడుతుంది. ప్రియులారా, వీరు యెరూషలేములో ఏది అర్పించారు అని రాయబడుతూ ఉందని అంటే మనము కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 23వ వచనం చదివితే, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠింపబడవలనని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకి ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలను బలుగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొచ్చారు. పిల్లరా, ఈ మాట మనం చదివితే యోసేపు మరియలు యెరూషలేము యేసు ప్రభువుని ఎందుకు తీసుకెళ్లారంటే తొలిచూలు పిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠించమని దేవుని లేఖనాల్లో ఉన్నాయి కాబట్టి, పాత నిబంధన లేఖనాల్లో ఉన్నాయి కాబట్టి, దాని చెప్పున ధర్మశాస్త్రం చెప్పున ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, మగబిడ్డ కాబట్టి ప్రభువుకు ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చారు. అంతేకాదు వారు దేవుని సన్నిధిలో అర్పించిన అర్పణలను చూడండి. ఏంటో తెలుసా? 2 గువ్వల జతలు, 2 పావురపు పిల్లలను, 2 పావురపు పిల్లలను, 2 గువ్వల జతలను గాని, 2 పావురపు పిల్లలు గాని అర్పించడానికి దేవుని మందిరాన్ని తీసుకొచ్చా. ప్రియులారు, వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి వీరు కుమారుడిగా కలిగి ఉన్నారు. ఈయన సర్వ సృష్టికర్త దేవుని కుమారుడు. ఈయన కోరుకుంటే ఎడ్లను, గొర్రెలను వేల కొలిది అర్పించడానికి సమర్థుడైన, కానీ వారి తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు తెలుసా? కడుబీదలు అర్పించే గువ్వల జతలను అర్పిస్తున్నారు. కడుబీదలు అర్పించే గువ్వలు. మధ్యతరగతి వారేమో గొర్రెని అర్పిస్తారు, మధ్యతరగతి వారు గొర్రెను అర్పిస్తారు, ఇంకా డబ్బున్న వారేమో పశువులను వధిస్తారు. కానీ బీదలు మాత్రం ఏం అర్పిస్తారో తెలుసా? గువ్వల జతలను గాని, పావురపు పిల్లలను గాని అర్పిస్తారు. అంటే వారి ఫైనాన్షియల్ స్థితిని చూడండి ఎలా ఉందో. ఏమండి, ఎలాంటి ఇంట్లో పుట్టాలనుకున్నాడు యేసు ప్రభు? ఆ దేశానికి రాజు లేడా? హేరోదు అప్పుడు రాజుగా ఉన్నాడు. హేరోదు ఇంట్లో పుట్టొచ్చును కదా, లేకపోతే ఇంకా ధనవంతులు అయినా వారి ఇంట్లో పుట్టొచ్చును కదా. అంటే కడుబేదలుగా ఉన్న వారి ఇంట్లో ఆయన పుట్టాడు. దీనిని ఏం సూచిస్తుందంటే ఆయన లేత మొక్క వలె పెరిగాడు అనడానికి ఇది నిదర్శనంగా ఉంది. ఆయన బలహీనుడు, ధనములో ఆయన ఆ సామర్థ్యము లేనివాడుగా కనబడుతున్నాడు. ఒక బీదవాడు ఎలాంటి బ్రతుకు బతుకుతాడో అలాంటి బ్రతుకు కలిగిన వారి జీవితాల్లోనికి యేసు ప్రభు వచ్చాడు. ఆ కుటుంబంలోనికి వచ్చాడు. ఆయన ఎన్నుకున్నది
మనమైతే మనం అనుకుంటాం, అయ్యో మనం ఏ లక్షాధికారి కోటీశ్వరుడు కుమారుడిగా పుట్టుంటే ఎంత బాగుండు, మనం పలానా కులంలో పుట్టుంటే ఎంత బాగుండు అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా? ఒక కడిబేదలు ఉండే కుటుంబంలోని ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన దీనిని చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఆయన ఎంత ఫైనాన్షియల్గా ఎంత బలహీనమైన స్థితిలో ఆయన ఉన్నాడో మనకు అర్థమవుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదే అధ్యాయాన్ని మనం ఇంకా చదివితే చూడండి, 51వ వచనం, 2వ అధ్యాయం 51వ వచనం 52వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. అంతటా వారు ఆయనతో కూడా వారితో కూడా నజరేతుకు వచ్చి వారికి ఆయన లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. ఒక సామాన్యమైన మనుష్యుడు ఎలా ఎదుగుతాడో అలాగే ఎదుగుతున్నాడంట. అలాగే ఎదుగుతున్నాడు. ఆయన రాజరికాన్ని కోరుకోలేదు, ఆయన గొప్ప ధనమైన స్థితిని కోరుకోలేదు. భూమి మీద ఆయన ఎలా బ్రతుకుతాడంటే ఒక బలహీనమైన, ఒక సామాన్యమైన కడుబీదలైన పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి ఫ్యామిలీని ఆయన కోరుకున్నాడు. అలాంటి తరగతిలోనికి ఆయన వచ్చేసాడు. ఆయన ఒక మనుషుని వలె జ్ఞానమందు వయస్సు అందు దేవుని దయందు మనుషుల దయందు ఆయన ఎదుగు వర్ధిల్లుతా ఉన్నాడు. ఏం సూచిస్తుంది అంటే ఆయన లేత మొక్క వలె ఆయన ఎదిగాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎండిన భూమిలో మొక్క వలె, ఎండిన భూమిలో ఎదిగిన మొక్క వలె ఆయన ఎదిగాడంట. ఎండిన భూమిలో ఎదిగిన మొక్క వలె ఆయన ఉన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం. దీనినే మనము లేత మొక్క అనే దాన్ని ఏమంటామంటే ఆయన చిగురుగా మనము పోల్చి చెప్తున్నాము. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనము చెప్తా ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనము ఏమని చెప్తా ఉంది? చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది చిగురు గురించి లేత మొక్క అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన దేనిగా ఎంచబడుతున్నాడు అని అంటే యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది, ఆ వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలిస్తుంది. ఈ యెషయా ఎవరు అంటే దావీదు యొక్క తండ్రి, దావీదు యొక్క యూదా గోత్రపు ఆ వంశపు వాడైన యెషయి. మరి అతను దావీదు యొక్క తండ్రి. ఈ దావీదు యొక్క వంశము లేకపోతే దావీదు యొక్క ఈ తండ్రి యూదా వంశం అనేది ఎలాగ మారిపోయిందనంటే అది నరకబడి మొద్దుగా మారిపోయింది. అది చిగురులు లేని, కొమ్మలు లేని మొద్దుగా అంతరించుకుపోయింది. అక్కడతోటి దాని జీవితం ఆగిపోయింది. అయితే అలాంటి పతనమైపోయిన ఆ స్థితిలో నుండి చిగురుగా ఈయన పుడతాడని ప్రవచనము యెషయా గ్రంథంలో రాయబడింది. ఇదే ప్రవచనాన్ని ఆధారం చేసుకుని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, చదవగలుగుతారు మీరు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. దానిలో 10వ భాగము అది నాశనం అవుతుంది. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉంటది. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుడతారు. ఇది చిగురు, ఈ లేత మొక్క గురించి ప్రవచనము యెషయా మాట్లాడుతున్నాడు. ఇదే ప్రవచనము మనము బైబిల్ అంతటిని చూడగలుగుతాం. ప్రియుల, చిగురు దేనికి సాదృశ్యముగా మనకి కనబడుతుందో మీకు కొన్ని విషయాలు చెప్తాను. చిగురు బైబిల్ గ్రంథంలో మరి ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనంలో అది నీతి చిగురు అని రాయబడింది. అలాగే
మరి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో యూదా గోత్రపు సింహము అనే చిగురుగా పిలువబడుతుంది. మరలా యెషయా గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనములో ఏమని చెప్తుందంటే పరిశుద్ధమైన చిగురు అని చెప్పబడుతుంది. దేవుని మహిమ చిగురు అని యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్తుంది. చిగురు గురించి ఈ 4 విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తున్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎలా పెరుగుతాడనంటే ఒక బలహీనమైన స్థితిలో ఆయన ఎదుగుతాడు. ఒక బలహీనమైన స్థితిలో నుండి ఆయన ఎదుగుతాడు. ప్రియులారా, భూమి మీద యేసుక్రీస్తు ప్రభు బ్రతికిన కాలంలో బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన అంటాడు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చిన్న స్థలము కూడా లేదు అంటాడు. అంటే ఆయన ఎలాగా భూమి మీదకి వచ్చాడు అనంటే లేత మొక్క, ఒక బలహీనమైన మొక్క. ఈ భూమి మీద ప్రాపకంగా ఈ భూమి అంతా నాదే అనుకునే ఆయన రాలేదు. ఈ భూమి అంతా నేనే తయారు చేశాను, నేను సృష్టికర్తను కాబట్టి ఇదంతా నాదే అనుకునే ఆయన రాలేదు. కానీ ఆయన అంటున్నాడు ఇక్కడ నాకు తలవాల్చుకోవడానికి ఆయనను స్థలము లేదు అంటున్నాడు. ఆయన యొక్క బలహీనమైన స్థితిని మనం చూడగలుగుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము చూస్తే ప్రియులారా, ఆ వచనం ఇంకా చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనము 2వ భాగాన్ని చూస్తే అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. ఇది దేనిని సూచిస్తుంది ప్రియులారా? దేనిని సూచిస్తుంది అంటే ఆ దేవుని కుమారుడు భూమి మీద ఒక హుందాతనమైన ఒక పర్సనాలిటీ, ఒక సెలబ్రిటీ పర్సనాలిటీ కలిగి ఆయన లేడంట. ఆకర్షించగలిగిందంటూ ఆయన యందు ఏమీ లేదంట. ఆయన ఒక సామాన్యమైన మనుషునిగా కనబడుతున్నాడంట. ఆయన సామాన్యమైన మనిషిగా కనబడుతున్నాడంట. మీకు బైబిల్ గ్రంథంలో చదివితే మత్తయి సువార్త ఆయన యందు స్వరూపమైనను సొగసైనను లేదు అనడానికి కారణం ఏంటి అని అంటే ఆయన ఒక రాజు వస్త్రాన్ని వేసుకుని ప్రజలలో తిరగడు. ఆయన ఒక సెలబ్రిటీగా ఆయన ప్రజలలో కనబడడు. ఆయన సామాన్యమైన మనిషిగా కనబడతాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనము బైబిల్ గ్రంథంలో చదివితే మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చదివితే దానిలో ఏమని ఉన్నదంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి అక్కడున్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు, యూదా అను సహోదరుల యొక్క కలవాడు కాడా? ఇతని సోదరీమణులు మన మధ్యలోనే ఉన్నారు కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక సామాన్యమైన ఫ్యామిలీలో బ్రతుకుతున్నాడు. అతని అన్నదమ్ములు ఉన్నారు, ఆయన చెల్లెళ్ళు ఉన్నారు. అక్కడ వీళ్ళందరినీ చూస్తున్నారు. వారి మధ్యలో ఈయన దేవుని కుమారుడిగా ఎంచబడాలనంటే ఈయన యందు ఏ స్వరూపము కూడా కనబడతలేదు. ఈయన యందు ఏ సొగసైనను కనబడట్లేదు. ఈయన యందు ఏ సెలబ్రిటీ ఈయనని యందు ఆకర్షించేది కూడా ఏమి ప్రత్యేకత అంటూ ఏమి కనబడట్లేదంట. ఈయన సామాన్య మనుషుడిగా ఉన్నాడు. ఎందుకు మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతున్నాం? ఎందుకు మనం ఆయనను అపేక్షించడానికి ఆయన దగ్గర ఏమీ లేదు అంటే ఆయన సామాన్యంగా ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఆయన పేరు చెప్పుకొని ఆయన సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న వారు ఏమి సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వారు వేసుకునే వస్త్రాలు ఎలాంటివి, వారు ధరించే బూట్లు ఎలాంటివి, వారు తినే ఆహారం ఎలాంటిది, వారు ప్రయాణిస్తున్న కార్లు ఎలాంటివి, అన్నీ లగ్జరీ లైఫ్లే. కానీ యేసుక్రీస్తు ప్రభువును చూస్తే ఆయన యందు స్వరూపం లేదు, ఆయన యందు సొగసు లేదంట, ఆకర్షించగలిగింది ఏమీ లేదంట. అంటే ఆయన సామాన్యంగా ఉన్నాడు. ఆయన అన్నదమ్ములు, ఆయన తమ్ముళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఆయన చెల్లెళ్ళు అక్కడే ఉన్నారు, ఆయన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. వారి మధ్యలో నుండి వస్తుంటే వాళ్ళు అంటున్నారు, ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఎంత సామాన్యంగా బతుకుతున్నాడో చూడండి ప్రియులారా. అంతేకాదు, ఈయన పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎవరుగా పిలువబడ్డాడంట? పాపులకి స్నేహితుడిగా పిలువబడ్డాడంట. సమరయులతోని, సుంకర్లతోను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనంలో ఏమని చెప్పబడుతూ ఉందనంటే
మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడు అని వారు అనుచున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు అంటున్నాడు, మనిషి కుమారుడు అంట తినుచు త్రాగుచు వస్తున్నాడు. ఏం తింటున్నాడు ఈయన? ఈయనకి స్పెషల్ భోజనం ఉందా? ఈయనకి ఏమైనా స్పెషల్ భోజనం ఉందా? దేవుని కుమారుడు కదా, ఈయనకి ఏమైనా స్పెషల్ భోజనం ఉందా? ఈయనకి ఏమైనా స్పెషల్ పానీయం ఉందా? లేదు లేదు. వాళ్ళందరూ నార్మల్గా ఏం తింటున్నారు అదే తింటున్నాడు. వారందరూ ఏది త్రాగుతున్నారు అదే త్రాగుతున్నాడు. వారందరితో నార్మల్ వస్త్రాలు ధరించుకుంటున్నాడు. ఖరీదైన వస్త్రాలు కూడా ఆయన వేసుకుంటలేదంట. ఖరీదైన వస్త్రాలతో తొలతూగట్లేదంట. ఆయన నార్మల్గా ఉన్నాడు. ఇదంతా ఏం చూసేస్తుందంటే ఆయన యందు సొగసైనను స్వరూపమైనను లేదు అనడానికి ప్రవచనము నెరవేర్పును చూపిస్తుంది. హల్లెలూయా. మన ప్రభు అయిన మన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎంత సింప్లిసిటీగా జీవిస్తున్నాడు చూడండి. దేవుని ఎదుట ఆయన ఎలా బ్రతుకుతున్నాడో రాయబడింది. ఆయన నార్మల్గా బ్రతుకుతాడు. తినుచు త్రాగుతున్నాడంట. ఏం తింటున్నాడు అయ్యా అంటే స్పెషల్ మీల్ ఏమైనా తింటున్నాడు అంటే లేదు. అందరిలాగా ఏం తింటున్నాడు, అందరు ఏం తింటున్నాడు అదే తింటున్నాడు. నేను సర్వోన్నతుడు దేవుని కుమారుని, నాకు ఇవి కాదు భోజనం, నాకు స్పెషల్ మీల్ ఉండాలి అని ఆయన డిమాండ్ చేయలేదు. తల్లి ఏమి పెడుతుందో అదే తింటున్నాడు. ప్రజలు ఏం పెడుతున్నారు అదే తింటున్నాడు. వాళ్ళందరూ వేసుకున్న వస్త్రాలే వేసుకుంటున్నాడు. వాళ్ళందరూ ధరించిన వస్త్రాలు వేసుకుంటున్నాడు. వాళ్ళందరూ తాగే పానీయాలే తాగుతున్నాడు. ఎంత సింప్లిసిటీగా ఉన్నాడు. అందుకే ఈయన యందు అపేక్షించడానికి ఏది లేదు. మనం అతనిని అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదంట. స్పెషల్గా కనబడడానికి స్పెషల్ అట్రాక్షన్స్ ఏమీ లేవు ఆయన దగ్గర. ఆయన పెద్ద షూట్ వేసుకుని రాలేదు, పెద్ద కారు పెద్ద వాహనం ఎక్కి రాలేదు. కానీ ఆయన సామాన్యమైన వాహనం గాడిదని ఎక్కి ప్రయాణం చేశాడంట, నావ ఎక్కి ప్రయాణం చేశాడంట, నడిచి ప్రయాణం చేశాడంట. ఎవడు దేవుని కుమారుడు ఇలా ఉంటాడా? ఇలా ఉంటాడా? ఆయన సేవ చేస్తున్నామని చెప్పుకునే మనం ఎలా బతుకుతున్నామో తెలుస్తుందా? మనం ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనం ఎలా బతుకుతున్నాం? ఆయన ఎంత సింప్లిసిటీగా ఉన్నాడు. ఆయన కావాలనుకుంటే ఎంత రాజభోగానైనా అనుభవించవచ్చు. కానీ ఆయన చూస్ చేసుకున్నాడు ఇలాంటి జీవితాన్ని జీవించాలని. ఎందుకంటే ప్రవచనం ఉంది ఆయనకి. ఆ ప్రవచనానుసారంగా ఆయన బ్రతకడము నేర్చుకున్నాడు. ప్రియులారా, ఈయన ఇంకా ఎలాగా అన్నాడు? సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు పిలుస్తున్నారంట. యేసుప్రభుని ఎవరు స్నేహితుడని పిలుస్తున్నారో తెలుసా? సుంకరుల స్నేహితుడు. సుంకరుల్ని యూదులు ఏం చేస్తారో తెలుసా? పాపులుగా పిలుస్తారు. ఎందుకంటే వారు పన్ను వసూలు చేస్తారని. ఆ పన్ను వసూలు చేసే రోమా సైన్యానికి వీరు సపోర్టర్లుగా ఉండి పన్ను వసూలు చేస్తారు. కాబట్టి మేము పన్ను కట్టము, మేము దేవుని పిల్లలు, మేము పన్ను కట్టమని చెప్పి ఆ పన్ను వసూలు చేసే వారిని ప్రత్యేకించి సుంకరులుగా పిలుస్తూ వాళ్ళని పాపులుగా ఎంచుతారంట. అయితే యేసు ప్రభు వాళ్ళంతే వెలివేయబడిన వారితోటి సహవాసం చేస్తున్నాడు. పాపులుగా పిలువబడిన వారితోటే సహవాసం చేస్తున్నాడు. అందుకనే ఆయన లోకములో అపేక్షించేది ఆయన యందు ఏది లేదు. కాబట్టి మనం ఆయనని ఎన్నిక చేయలేదు. మనం ఆయన ఎన్నిక చేయకపోవడానికి కారణం అది. ఆయన నార్మల్గా ఉన్నాడు కాబట్టి. ఆయన తల మీద కిరీటం పెట్టుకుని చేతిలో పెద్ద ఆయుధం పెట్టుకుని నేను ప్రయాణించడానికి నా ముందు కాన్వాయ్ ఉండాలి, నా వెనకాల కాన్వాయ్ ఉండాలి, మరి రథాల మీద నేను ప్రయాణం చేస్తాను, కాలు నేల మీద పెట్టను అని వచ్చి జీవించి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు పెద్ద దేవుడి కింద ఆయనను కొనియాడుదురు మన వాళ్ళందరూ. కానీ ఆయన బ్రతకలేదు, అలా బ్రతకలేదు. ఒక సామాన్యమైన లైఫ్ని జీవించాడు. దీన్ని ఏం సూచిస్తుందంటే ఆయన యందు స్వరూపమైనను సొగసైనను లేదు అని చెప్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వస్త్రాలు నార్మల్ వస్త్రాలు, ఆయన భోజనము నార్మల్ భోజనం, ఆయన తాగే పానీయము నార్మల్, ఆయన ప్రయాణించే ప్రయాణాలు నార్మల్, మామూలు సాదాసీదంగా ఉండే ప్రజల జీవిత విధానాన్ని ఆయన అనుసరించాడంట. అలాంటి జీవితాన్ని జీవిస్తాడని దేవుని కుమారుడి గురించి ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనము యేసుక్రీస్తునందు 100% నెరవేర్చబడింది. ఆమేన్.
అందుకనే మనం యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మగలుగుతున్నాం. ఆయన ప్రవచనానుసారంగా కాక ఆ ప్రవచనానికి వ్యతిరేకంగా జీవించుంటే ఆ ప్రవచనం ఆయన జీవితంలో నెరవేరదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయనను ఎన్నిక చేయక్కర్లేదు, మనము నమ్మక్కర్లేదు. ప్రియులారా, లోకము ఆయనను ఎరగకుండానట్లుగా వారు ఎందుకు ఆయనని ఎరుగుతలేదనంటే ఆయన సామాన్యమైన వ్యక్తిగా కనబడ్డాడు కాబట్టి, ఒక బలహీనమైన వ్యక్తిగా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ప్రతిరోజు కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడంటే ఎందుకంటే ఒక బలహీనుడు దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా. ప్రతిదీ ఆయనకు సర్వాధికారం ఉంది, కానీ ఆయన అధికారాన్ని ఉపయోగించలేదు. దేవుని మీదే ఆయన ఆధారపడ్డాడు. ఒక బలహీనుడే దేవుని మీద ఆధారపడగలుగుతాడు, బలహీనుడే దేవుని ఎదుట మోకరించగలుగుతాడు. మనలో చాలా మంది మీ ప్రార్థనకి మొగ్గు చూపం, ప్రార్థన అంటే పారిపోతాం. కానీ ఎందుకంటే మనల్ని మనం నమ్ముకుంటాం, మనల్ని మనం బలవంతులుగా అనుకుంటాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇది దేనిని సూచిస్తుందంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఏమని చెప్తుందంటే, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఆయన దేవుని కుమారుడని చెప్పడానికి ఈ ప్రవచనం నెరవేర్పు ఆయన జీవితంలో చూడగలం. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన నీ జీవితంలో ఈ మాట ఎలా ఉపయోగపడతా ఉంది? ఆయన మామూలు జీవితాన్ని జీవించాడు, పెద్ద పెద్ద హంగామాలకు వెళ్ళలేదు, పెద్ద ఆర్భాటాలకు వెళ్ళలేదు. సేవ అని చెప్పుకుంటూ విపరీతమైన క్రేజ్ని ప్రజల్లో పుట్టించలేదు, ప్రజలకి ఆకర్షణీయంగా తన్ను తాను కనపరుచుకోలేదు. కానీ ఒక సామాన్యమైన మనిషిగా ఆయన జీవించాడు. ఈ సింప్లిసిటీని ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి నమ్మి ఆయన వెంబడిస్తున్న నీ జీవితంలో కూడా నువ్వు కొనసాగిస్తే దేవుని ఎదుట నువ్వు కూడా లేత మొక్క వెలను, ఎండిన భూమిలో మలిచిన మొక్క వెలను, మరి ఆయన ఎదుట పెరిగిన జీవితముగా నీ జీవితం ఎంచబడుతుంది. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, వినచున్న ఈ వాక్యమును వారి జీవితాల్లో అర్థమవునట్లుగా చేయండి. అవును ప్రభా, ఈ లోకంలో నువ్వు లేత మొక్కవలెను, ఎండిన నేలలో మలిచిన మొక్కవలెను నువ్వు ఆయన ఎదుట పెరిగావు ప్రభువా. అంతేకాదు తండ్రి, నాయన నీ యందు స్వరూపమైనను సొగసైనను లేదు, మేము అపేక్షించినట్లుగా నీ యందు స్వరూపము కనబడలేదు ప్రభువా. అవును, నీ యందు ఏ ప్రత్యేకత మేము ఆకర్షించబడినట్లుగా ఏ ప్రత్యేకత కనబడలేదు. నువ్వు అలా కనపరుచుకోలేదు నాయన. నువ్వు నార్మల్గా సామాన్యమైన మనిషిగా దీవించావు, ఒక బలహీనుడిగా బ్రతికావు ప్రభువా. లోకంలో ఒక బలహీనమైన దేవుని మీద ఆధారపడే ఒక బలహీనుడిగా నువ్వు బ్రతికావు తండ్రి. అదే జీవితం మాకు మాదిరిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మేము కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తూ నీ సన్నిధిలో మిమ్మల్ని మేము తగ్గించుకునే కృప దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.